మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ఆరుద్ర నక్షత్రం మంగళవారం. పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈరోజు మనమంతా ఓం రుద్రాయ నమః అని జపించాలి. రుద్రాయ నమః అంటే ధైర్యం, ప్రశాంతత, విముక్తి, మార్పు ఇలా ఎన్నెన్నో అర్థాలున్నాయి. ఈ నామాన్ని 108 సార్లు జపిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. కర్మానుసారంగా వచ్చే ప్రతిదానిని మనం స్వీకరించి తీరాలి. అంతేగాని జీవితం మనం కోరుకున్నట్టుగా ప్రతి క్షణం సాగదు. జ్ఞానానికి కర్మాచరణ తోడైతే జీవితం సాఫీగా సాగుతుంది. జ్ఞానంతో అడుగులు ముందుకు వేస్తూ సాగినట్టయితే మనకు లభించే కర్మఫలం కూడా ఉత్తమమైనదిగానే ఉంటుంది. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక గురుకులంలో గురువుగారు శిష్యులకు నిత్యం జీవితం మంచి మార్గంలో సాగేందుకు ఎలా ప్రవర్తించుకోవాలో బోధిస్తుండేవారు. శిష్యుల్లో ఇద్దరు నేను గురువు గారికి ప్రియమైన శిష్యుడిని అంటే కాదు నేనే అనుకుంటుండేవారు. గురువు మాత్రం అందరినీ సమానంగా చూసేవారు. ఒకసారి తన శిష్యుల్లో ఒకరికి ప్రాణగండం ఉందని దివ్య దృష్టితో తెలుసుకున్న గురువుగారు ఆ శిష్యుడిని తన గదిలోకి అనుమతి లేకుండా వచ్చినందుకు శిక్ష అంటూ గోవులకు ఆహారాన్ని అందించమని ఆజ్ఞాపించారు. అలా గోవులకు ఆహారాన్ని సేకరించే క్రమంలో ఆ శిష్యుడి వేలికి గాయమై రక్తం స్రవించింది. శిష్యుడు గురువుగారి వద్దకు వచ్చి, గురువుగారు, మీరు ఆజ్ఞాపించినట్టుగానే గోవులకు ఆహారాన్ని అందించాను అని చెప్పాడు. వేలికి ఏమైంది నాయనా అని ప్రశ్నించారు గురువుగారు. గోగ్రాస సేకరణలో ఈ గాయమైంది గురువుగారు అని తెలిపాడు శిష్యుడు. జాగ్రత్త నాయన అంటూ శిష్యుడిని పంపించేశారు గురువుగారు. అంటే నిజానికి ఆ శిష్యుడికి పొంచి ఉన్న పెద్ద గండాన్ని చిన్నదానితో పోయేలా చేశారు గురువుగారు. సాధారణంగా మనం హోటల్స్కి, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకు వడ్డించిన వారికి టిప్ రూపంలో ఎంతో కొంత అందిస్తాం. ఇలాంటి చిన్న చిన్న పుణ్యకార్యాలే మన జీవితంలోని పెద్ద పెద్ద గండాలు తప్పిపోయేలా చేస్తాయి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో భూత, ప్రేత, పిశాచ, శాకిని, ఢాకిని శక్తుల నుండి రక్షణ కలిగేందుకు ఈ రోజు ఉదయాన్నే ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అలంకరించి మందార పూలతో పూజిస్తూ హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి. పూజ అనంతరం యథాశక్తి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లోకి 4 దిశల నుండి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూసుకోవాలి. అప్పుడే వాస్తు దోషాలు బాధించవు. ఒకవేళ ఏ దిశ నుండైనా గాలి, వెలుతురు ప్రసరించే అవకాశాలు లేక వాస్తు దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నట్టయితే ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని తగిలించాలి. అప్పుడు అన్ని వాస్తు దోషాలు పరిష్కారం అవుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. అప్పుల బాధ నుండి విముక్తి కలిగేందుకు ఈ రోజు సాయంత్రం గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి జిల్లేడు పూలమాలతో స్వామివారిని అలంకరించి పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖా గణితంలో మీకు అందరికీ తెలుసు, రేఖా గణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధి పోటీకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్. చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్
మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవ్వరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.